సింగరేణిలో 7వ విడత జరగనున్న ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 27న సింగరేణి వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజు కౌంటింగ్ జరగనుంది. సింగరేణి వ్యాప్తంగా 84 పోలింగ్ కేంద్రాలతో పాటు 11 కౌంటింగ్ సెంటర్స్ ను ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 11 రీజన్స్ లో 39,748 మంది కార్మికులు ఓటు వేయబోతున్నారు. సింగరేణిలో 7వ విడత జరగనున్న ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 27న సింగరేణి వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు కౌంటింగ్ కూడా జరగనుంది. సింగరేణి వ్యాప్తంగా 84 పోలింగ్ కేంద్రాలు, 11 కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 11 ప్రాంతాల్లో 39,748 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్ రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చెప్పండి, ప్రచారం ముగిసింది, మరి పోలింగ్ కి సంబంధించి ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? ఎస్ రాజేశ్వరి, సింగరేణి ఎన్నికలు 27వ తేదీన ఎల్లుండి జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ముగిసింది. చివరి రోజు ప్రచారంలో పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. మంత్రులుగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు కావచ్చు, సీతక్క కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా హోరాహోరీగా ప్రచారం అయితే కొనసాగిందని చెప్పొచ్చు. 5 గంటల తర్వాత పూర్తిగా మైకులన్నీ ఆఫ్ చేయాల్సినటువంటి సమావేశాలు కానీ ఇతర ఏవి కూడా ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలు ఏవి కూడా చేయడానికి వీల్లేదు. సో ఇప్పుడు 5 గంటల నుంచి పూర్తిగా ఎన్నికల కోడ్ వర్తిస్తుంది. ఎన్నికల కోడ్ చాలా, అంటే 5 గంటల నుంచి రేపు పోలింగ్ వరకు కూడా ఎన్నికల కోడ్ ని చాలా పటిష్టంగా అమలు చేయబోతున్నారు. ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రచారం నిర్వహించడానికి లేదు. అలాగే కార్మికులతో సమావేశాలు నిర్వహించడానికి కూడా లేదు. సాధారణ ఎన్నికలకు ఎలాంటి నిబంధనలు ఉంటాయి, ఇప్పుడు కూడా అలాంటి నిబంధనలే ఉంటాయని చెప్పొచ్చు. ఇక ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కోల్ బెల్ట్ ఏరియాలో 11 డివిజన్లో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. 39,749 మంది ఓటర్లుగా ఉన్నారు. సుమారుగా 40,000 మంది ఓటర్లుగా ఉన్నారు. ఆ కార్మికులందరూ కూడా గుర్తింపు సంఘాని కోసం ఏర్పాట్లయితే ఎన్నికల్లో పాల్గొంటారు, ఓట్లయితే వేస్తారని చెప్పొచ్చు. అయితే ఈ 1998 నుంచి ప్రారంభమైనటువంటి ఈ సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు ఇప్పటి వరకు 6 సార్లు జరిగాయి. 6 సార్లలో ఎక్కువగా 3 సార్లు సిపిఐ సంబంధించినటువంటి కార్మిక విభాగం ఐఐటియుసి 3 సార్లు గెలుపొందింది. ఒకసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్మిక సంఘం ఐఐటియుసి గెలుపొందింది. ఇక 2 సార్లు బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి టీజీబీఏకి గెలుపుకు వచ్చింది. 2017లో చివరిసారి ఎన్నికలు జరిగాయి. నిజానికి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలనేటువంటి నిబంధన మొదటి ఉండేది, కానీ దాని తర్వాత దాన్ని 4 సంవత్సరాలకు తీసుకొని వచ్చారు. 2017 తర్వాత ఎన్నికలు జరగాల్సి ఉన్నా కూడా కోవిడ్కి సంబంధించినటువంటి కారణాలు, ఇతర కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు 27వ తేదీన మరొకసారి 2017 తర్వాత ఎన్నిక జరగబోతుందని చెప్పొచ్చు. ఈ ఎన్నికలో 13 సంఘాలు గుర్తింపు సంఘం కోసం పోటీ పడుతున్నాయి. ఖచ్చితంగా ఈ సింగరేణి ఎన్నికల్లో గెలవడం అనేటువంటిది ప్రధాన రాజకీయ పార్టీలు చాలా కీలకంగా తీసుకుంటాయి. నిజానికి రాజకీయాలకు కార్మిక సంఘ ఎన్నికలకు పెద్దగా సంబంధం ఉండకపోయినప్పటికీ రాజకీయాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి ఈ కార్మిక సంఘ ఎన్నికలు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా సీరియస్ గా తీసుకుంటాయి. అందుకే రాజకీయ నాయకులు కూడా నేరుగా వచ్చి ఇక్కడ తమ అనుబంధ సంఘాలైనటువంటి వాటికి ప్రచారం నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజు కూడా అదే జరుగుతూ వచ్చింది. మొత్తం రాజకీయ పరంగా చూస్తే 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కోల్ బెల్ట్ ఉంటుంది. 5 పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇదంతా కూడా విస్తరించి ఉంటుంది. సో ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చాలా సీరియస్ గా తీసుకున్నారు. అన్ని పార్టీలు కూడా చాలా సీరియస్ తీసుకొని చేస్తున్నాయి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లోనూ 5 పార్లమెంట్ సెగ్మెంట్లో ఈ సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతం ఉంటుంది. పేరుకు 40,000 ఓట్లే అయినప్పటికీ వారి కుటుంబ సభ్యుల ఓట్లు కావచ్చు, వారి బంధువుల ఓట్లు కావచ్చు, ఇలా చాలా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. మొన్నటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ప్రభావం చూపించింది. అంతకుముందు జరిగినటువంటి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతాలు చాలా విభిన్నమైనటువంటి తీర్పునిచ్చాయి. సో ఖచ్చితంగా సాధారణ ఎన్నికల్లో, రాజకీయపరమైనటువంటి ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది. కాబట్టి సింగరేణి ఎన్నికలను రాజకీయ పార్టీలు కూడా అంతే సీరియస్ గా తీసుకొని ప్రచారాన్ని అయితే నిర్వహించాయని చెప్పొచ్చు. ఏదేమైనా 27న జరిగేటువంటి ఎన్నిక అదే రోజు ఫలితాలు వెల్లడుతాయి, అదే రోజు కూడా ఫలితాలు వస్తాయి. కాబట్టి ఎవరికి ఈసారి కార్మికులు పట్టం కట్టబోతున్నారు అనేది చాలా ఆసక్తిగా, ఉత్కంఠగా అయితే మారింది. ఎందుకంటే కోల్ బెల్ట్ ప్రాంతంలో రాజకీయాలు పూర్తిగా మారుతూ వస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పరిణామాలన్నీ మారుతూ వచ్చాయి. కార్మిక సంఘాల్లో కావచ్చు, వాటి అనుబంధంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో కావచ్చు, పూర్తిగా రాజకీయ సమీకరణాలు వచ్చాయి. సో రాబోయేటువంటి ఎన్నికల తీర్పు ఎలా ఉంటుంది అనేది కొంత ఉత్కంఠగానే